1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే. బంగారం కొనాలని ఆశగా ఎదురు చూసేవాళ్ళు, ముఖ్యంగా ధర తగ్గితే కొందామని ఎదురు చూసే వాళ్ళకి ఇదొక గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రస్తుతం ఇవాళ వచ్చినటువంటి ధరలను ఒకసారి పరిశీలిస్తే బంగారం 10 గ్రాముల ధర దాదాపుగా 4,000 రూపాయల వరకు తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర దాదాపు 1,52,000 వరకు చేరుకుంది. సో రాబోయే రోజులు ఇంకా కూడా బంగారం ధర తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలన్న వారికి, బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఇది సరైన సమయమా కాదా? ఎస్, మనతో పాటు ఆన్లైన్లో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు. నమస్తే నాగేంద్ర సాయి గారు. నమస్కారం అండి. సో గోల్డ్ ప్రైస్ 10 గ్రాముల మీద 4,000 రూపాయలు తగ్గింది. అలాగే కేజీ వెండి కూడా దాదాపుగా 17,000 రూపాయల వరకు తగ్గినట్టుగా సమాచారం అందుతుంది. ఏమంటారు, నిజంగా ఇది రైట్ టైం అనుకోవచ్చా కొనుక్కోవాలనుకున్న వాళ్ళందరికీ? సో వాస్తవానికి బంగారం ధరల్లో ఈ రోజు అంటే ఇంత పతనం రావడానికి, నిన్న ఇవాళ పతనం రావడానికి యుఎస్ నుంచి వచ్చిన ఒక మేజర్ న్యూస్ దీనికి ప్రధానమైన కారణం అండి. యుఎస్ లో ఏంటంటే అక్కడ జాబ్ రోల్స్ డేటా పాజిటివ్ గా వచ్చిందంటే యుఎస్ లో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళ సంఖ్య బాగా ఉంది మామూలుగా అనుకున్న దానికంటే. దీనివల్ల పరోక్షంగా ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ ఇప్పటికే పీక్ లో అక్కడ ఉన్నప్పటికీ కూడా యుఎస్ లో ఫెడరల్ రిజర్వ్ ఎలా అయితే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో అక్కడ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అంటాము. ఆ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడానికి దాదాపుగా ఇక మార్గం లేదు ప్రస్తుతానికి అన్నట్టుగా సంకేతం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే గోల్డ్ లాంటి అసెట్ క్లాసెస్ నుంచి డబ్బులు ఉపసంహరించుకుంటారు. ఎందుకంటే పీక్ స్థాయిల దగ్గర మనకి బాండ్ అంటే యుఎస్ లో బాండ్స్ అంటాం, 10 ఇయర్ బాండ్స్ కానీ 5 ఇయర్ బాండ్స్ కానీ అవి వాటి ధరలు వాటి వడ్డీ రేట్లు బాగా పెరుగుతాయి. సో యుఎస్ లో ఎప్పుడైతే బాండ్ రేట్స్ 5 ఇయర్ బాండ్ ఈల్డ్స్ కానివ్వండి, 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్ కానీ బాగా పెరుగుతాయో అటువంటి సమయంలో గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు బాగా తగ్గుతాయండి. ఈసారి కూడా అలాంటి సినారియోని మనం చూసాం. సో అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూస్తే ఔన్స్ బంగారం ధర దాదాపుగా $4,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే సిల్వర్ దాదాపుగా $68 దగ్గర మనం ట్రేడ్ కావడం చూస్తున్నాం. అంటే పీక్ నుంచి మనం చూస్తే అంటే ఒక్కసారి మనం 6 నెలల కొద్ది ముందుకు వెళ్తాం. ఎగ్జాక్ట్ గా మనకు జనవరి 29వ తారీఖున దాదాపుగా బంగారం 2,04,000 దాదాపు 2,04,000 రూపాయలు ఉంది. సో అక్కడి నుంచి దాదాపుగా మనకి 45 నుంచి 50,000 దాకా తగ్గడం చూస్తున్నాం 10 గ్రాముల బంగారం ధర. అదే సిల్వర్ విషయానికి వచ్చినట్టయితే కేజీ సిల్వర్ ధర మనకు 29 జనవరి రోజున 4,60,000 రూపాయలు ఉండేది. సో అక్కడి నుంచి కూడా మనం చూస్తే దాదాపు 2,50,000కి దిగి రావడం చూసాం. అంటే అక్కడ కూడా 2,10,000 రూపాయల దాకా తగ్గింది. అంటే పీక్ నుంచి బంగారు సిల్వర్ ధర దాదాపుగా 40% పైగా తగ్గింది. సో అప్పట్లో చాలా సందర్భాలు చెప్పాం ఈ లెవెల్స్ దగ్గర సిల్వర్ కొనుక్కోవడం అంత రిస్క్ అవుతుంది అని చెప్పి. సో ఈ ధరలు ఈ రోజు పడడానికి కారణం ఇదే. సో మరికొద్ది కాలం పాటు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ధరల్లో అనిశ్చితి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే నిజంగా ఎంతవరకు పడుతుందని మీరు అడిగిన క్వశ్చన్. సో క్వశ్చన్ ఈజీయే కానీ ఆన్సర్ మాత్రం చాలా కష్టం ఉంది. ఎందుకంటే దీనికి ఫ్యాక్టర్స్ చాలా గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా ధరలు పడతాయా పెరుగుతాయని చెప్పడానికి చూస్తే బట్ ఓవరాల్ గా అయితే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు చాలా పటిష్టంగా ఉన్నాయండి. రైట్ సార్. ఇప్పుడు సిల్వర్ కూడా 17,000 రూపాయలు తగ్గింది కాబట్టి సిల్వర్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందా? ఎంతవరకు ఇంకా తగ్గుతుందో కూడా తెలియని పరిస్థితి అనుకోవచ్చా? ఒక రకంగా సిల్వర్ ని కొద్దిగా ప్రిడిక్ట్ చేయొచ్చండి. ఎందుకంటే గోల్డ్ కి ఏంటంటే హెడ్జింగ్ మెకానిజం కింద గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ గా చూస్తారు. కాకపోతే సిల్వర్ విషయానికి వచ్చినట్టయితే సిల్వర్ కి మనకి ఇండస్ట్రియల్ డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇండస్ట్రీ అవసరాల కోసం సిల్వర్ ని బాగా వినియోగిస్తారు. యాక్చువల్ గా అయితే ఈ $68 పైన $65 నుంచి $70 వరకు ఔన్స్ సిల్వర్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుందండి. ఒకవేళ అంటే ఇప్పుడు మనకి పీక్ తగ్గింది కానీ ఒకవేళ అంటే ఇక్కడ నుంచి ఒక 10% మేర అంటే హార్డ్లీ ఒక 20,000-25,000 కానీ 30,000 కానీ సిల్వర్ లో ఏదైనా కరెక్షన్ వస్తే మేబీ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా నేను అంటాను సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఒక మంచి ఆపర్చునిటీ అవుతుందేమో అని చెప్పి. అయితే ఇమీడియట్ గా ట్రేడింగ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. లాంగ్ టర్మ్ కోసం అట్లీస్ట్ 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో మీరు సిల్వర్ ని కనుక ఒక పెట్టుబడి సూత్రంగా, ఒక పెట్టుబడి సాధనంగా కనుక మీరు చూసినట్టయితే గోల్డ్ కంటే సిల్వర్ ఒక మంచి బెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొద్దిగా తగ్గితే మేబీ ఇక్కడ నుంచి ఒక 20,000 రూపాయల దగ్గర తగ్గితే కనుక సిల్వర్ మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి సిల్వర్ లో. రైట్. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా తగ్గుతుంది అని ఎదురు చూసే వాళ్ళకి సో కాస్త ఆగడం మంచిదంటారా? లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ధరకైనా పర్లేదు కొనుక్కోవచ్చు అని సలహా ఏమన్నా ఇవ్వచ్చు అంటారా? సో ఇక్కడ నుంచి కొద్దిగా గోల్డ్ భారీగా పడుతుందని నేను చెప్పను కానీ అంటే బాగా పీక్ నుంచి అయితే దాదాపు 60,000 రూపాయల దాకా
కరెక్షన్ అయితే చూసాం మనం ఆ 10 గ్రాముల బంగారం ధర. సో ఇక్కడి నుంచి మాక్సిమం టు మాక్సిమం ఎంతవరకు రావచ్చు అని మనం చూస్తే మేబీ రూ. 1,40,000 దాకా లేదా 1,42,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి 10 గ్రాముల బంగారం ధర. అంటే ఇప్పుడు దాదాపుగా మార్కెట్‌లో 1,53,000 నుంచి రూ. 1,55,000 దాకా అయితే ఉంది బంగారం ధర. సో ఇక్కడి నుంచి ఒకవేళ తగ్గినా కూడా హార్డ్‌లీ ఒక రూ. 10,000 దాకా తగ్గవచ్చండి. మేబీ అంతకు మించి తగ్గే అవకాశాలు బంగారంలో ఉంటాయనైతే నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు గోల్డ్‌లో గనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఆలోచించినట్టయితే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇది మంచి రైట్ టైమ్ అవుతుంది. మెల్లిమెల్లిగా మీరొక 100 గ్రాములు కొనుగోలు చేయాలి అంటే మేబీ ఒక 25 గ్రాములు ఈరోజు, కొద్దిగా తగ్గిన తర్వాత అలా ఇక్కడి నుంచి స్టాగర్డ్ మేనర్‌లో మీరు బంగారంలో కొనుగోళ్లు మొదలుపెడుతూ రావచ్చండి. సో ఇదొక మంచి ఆపర్చునిటీ అయ్యేట్టు కనిపిస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఒక రకంగా గోల్డ్‌తో కలిసి సిల్వర్ ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. లేదు మాకు గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేయాలి, సిల్వర్ మీద మాకంత ఆసక్తి లేదు అనుకున్నప్పుడు మెల్లిమెల్లిగా గోల్డ్‌లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం మొదలు పెట్టుకోవచ్చండి. సో ఎన్ని రోజుల పాటు ఇలా తగ్గిన ధరలు కొనసాగే అవకాశం ఉంది? తర్వాత ఎప్పటి నుంచి, ఎంత కాలం తర్వాత నుంచి ధరలు పెరిగే అవకాశం ఉందండి? వాస్తవానికి బంగారం, వెండి ధరలు ఇంకా భారీగా పతనం అయి ఉండాలండి. కాకపోతే ఏంటంటే మనకు రూపాయి ధర అనూహ్యంగా మనకు రూ. 90, రూ. 90, రూ. 97 దాకా వెళ్ళిపోవడం వల్ల మన కంపేర్డ్ టు డాలర్‌లో ఈ ధరలలో మనకు అనిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా గనక మన రూపాయి గనక పతనం అవ్వకుండా ఉంటే మేబీ ఆ రూ. 85 దగ్గర 87 లెవెల్స్ దగ్గర ఉంటే సిల్వర్ ఈ పాటికే 2,00,000 స్థాయికి వచ్చేసేది. బంగారం కూడా 1,25,000 కంటే ఇంకా దిగువన ఉండేది. మనకేంటంటే అటు ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల రూపాయి క్రమంగా పతనం అవుతూ వస్తుంది. సో ఎంతకాలం పాటు ఈ ధరలు తగ్గవచ్చు అంటే ఈ ప్రశ్నకు మనం చెప్పడం సమాధానం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ యుఎస్ అండ్ ఇరాన్ వార్ ఎంతకాలం పాటు కొనసాగుతుందన్నది మనం చెప్పడం కష్టం. వాస్తవానికి ఎప్పుడైతే యుఎస్ అండ్ ఇరాన్ మధ్య వార్ మొదలైందో అప్పటి నుంచి బంగారం ధరలు దాదాపుగా 16% మేర తగ్గాయి. సో మేబీ ఇరు దేశాల మధ్య ఒక సయోధ్య కుదురుతుంది అని అనుకుంటున్నప్పటికీ కూడా అది ఇప్పట్లో అవుతుందని అనుకోవట్లేదు మనం. సో మేబీ మరికొద్ది కాలం పాటు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఇలాగే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఈ అనిశ్చితి ఎప్పుడైతే ఉంటుందో అంటే ఇన్ఫ్లేషన్ యుఎస్ లో పెరుగుతోంది, మన దగ్గర కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. సో ఇలాంటి టైమ్స్ ఏంటంటే ఈ రోజు కాకపోయినా మార్కెట్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎకానమీస్ అన్ని కూడా కొద్దిగా నీరసంగా ఉన్నప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మంచి బెట్స్ అవుతాయి. గోల్డ్ లో ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి. మీరు ఒక రూ. 100 ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనీసం 10 నుంచి రూ. 15 ఆర్ రూ. 20 వరకు కూడా కొద్దిగా రిస్క్ తీసుకొని మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిజికల్ జ్యువెలరీ కాకుండా గోల్డ్ బిస్కెట్స్ ఆర్ కాయిన్స్ కాకుండా ఈటీఎఫ్స్ రూపంలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే అటు గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఒక మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఫిజికల్ గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ మీరు కాయిన్స్ కానీ కొనుక్కున్నట్టయితే మీకు అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు జ్యువెలరీ జోలికి వెళ్ళకండి. ఈటీఎఫ్స్ రూపంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మీరు అన్నట్టుగా బిజినెస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, ఇన్వెస్ట్ చేసే దాని గురించి ఆలోచించే వాళ్ళు మీరన్నట్టుగా ఈ విధంగా ఫండింగ్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ సాధారణంగా ఉన్నటువంటి ప్రజలు, మహిళలు ముఖ్యంగా కొంతమంది గోల్డ్‌ని వాళ్ళు ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి పెద్ద ఎత్తున ఆర్నమెంట్స్‌ని కూడా అది చిన్న స్థాయి నుంచి, చిన్న కుటుంబం నుంచి పేద, మధ్యతరగతి, సంపన్న వర్గాల్లో ఉన్న తేడా లేకుండా సేఫ్టీ కోసం అందరూ కూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా గోల్డ్‌ని కొంటుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది కూడా ఒక రైట్ టైమ్ అనుకోవచ్చా కాస్తో కూస్తో? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ తీసుకున్నా కూడా అంత గొప్పగా ఏం కనిపించట్లేదు. యుఎస్ కూడా అంతంత మాత్రంగా ఉంది. ఎప్పుడైతే ఇరాన్‌తో వార్ మొదలు పెట్టుకున్నారో అప్పటి నుంచి యుఎస్ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినింది. అండ్ అక్కడ ఇన్ఫ్లేషన్ గణనీయంగా పెరిగింది. అటు గల్ఫ్ దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా లేదు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా లేదు. కొద్దో గొప్పో మిగిలిన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో చూస్తే కనీసం 5.5-6% పైగా వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటే కనిపిస్తుంది. మన తర్వాత చైనా ఉంది. కనీసం 4-4.5% వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల జాబితా చూస్తే. సో ఇలాంటి అనిశ్చిత వాతావరణంలో గోల్డ్ ధరలు పీక్ గానే ఉంటాయి. గోల్డ్ ధరలు మరింతగా పెరిగే అవకాశమే ఉంది. సో మీరన్నారు మహిళలు కానీ చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు మనం ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చూస్తున్నామా? లేదంటే మనం పర్సనల్ కన్సంప్షన్ లా చూస్తున్నామా అన్న పాయింట్ మనం మైండ్‌లో పెట్టుకోవాలండి. ఒకవేళ నేను ఇన్వెస్ట్‌మెంట్‌లా చూస్తున్నాను అంటే మీరు ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో గాని, డిజిటల్ గోల్డ్‌లో గాని మీరు పెట్టాలి. లేదు నాకు ఫిజికల్ అవసరాలు ఉన్నాయి. అంటే త్వరలో పెళ్లి ఉంది, ఏదో ఫంక్షన్ ఉంది. అలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మీరు ఫిజికల్ గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు దానికి వేరే మెథడాలజీ ఉంటుంది. సో ఇన్వెస్ట్‌మెంట్ కోసమా? లేకుంటే పర్సనల్ కన్సంప్షన్ కోసమా అన్న ఒక
డిఫరెన్షియేషన్ మనం చేసుకోవాలి. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంటే అని అనుకున్నప్పుడు మీరు డిజిటల్ గోల్డ్ గాని, ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ మీరు చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ప్రయోజనం దొరుకుతుంది. లేదు నాకు పర్సనల్ అవసరాలు ఉన్నాయనుకున్నప్పుడు నేను ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు కనీసం మీరు గ్రామ్‌లో గాని, గ్రామ్స్‌లో కాయిన్స్ కొనుగోలు చేయండి తప్ప ఒకేసారి మీరు ఎందుకు నేను చెప్తున్నానంటే అండి, మీరు ఏదైనా గోల్డ్ షాప్‌కెళ్లారనుకోండి, ఒక జ్యువెలరీ ఒకటి మీరు తీసుకున్నారు. సో, మీరు దాని మీద ఒక 20-25% దాకా వీఏ అని చార్జ్ చేస్తారు. అంటే వాల్యూ అడిషన్ అంటారు. ఈ వాల్యూ అడిషన్ ఎందుకు? మీకు మేకింగ్ చార్జెస్ అని గాని, తరుగు మజూరీ గాని వీటన్నిటిని కూడా దాని కిందొస్తాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, మీరు రూ. 100 పెట్టుబడి పెట్టి రూ. 100 గోల్డ్ ధర ఉంది. రూ. 25 ఇవన్నీ కూడా ఖర్చయ్యాయి. అంటే రూ. 125 మీరు ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ మీ దగ్గర ల్యాండింగ్ కాస్ట్ అవుతుంది. ఒకవేళ గోల్డ్ రూ. 125 పైన ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు మాత్రమే మీకు ప్రయోజనం ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా గోల్డ్ మీరు అమ్మాలని చూసినప్పుడో, లేదంటే దాన్ని కరిగించి వేరే మీరు చేయాలని చూసినప్పుడు మళ్ళీ దానికి తరుగు కానీ, లేకుంటే దానికోసం మళ్ళీ వీఏ కింద డిడక్ట్ చేస్తారు. సో, అందువల్ల ఏంటంటే మీకు రూ. 100 తీసుకున్న గోల్డ్ రూ. 135 పైన వెళ్ళినప్పుడు మాత్రమే మీకు దాని నుంచి అట్‌లీస్ట్ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. సో, అందువల్ల గోల్డ్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా చూస్తున్నామా? లేదంటే మన పర్సనల్ అవసరాల కోసం చూస్తున్నామా అనే ఒక క్లారిటీ మీరు తెచ్చుకున్న తర్వాత మాత్రమే గోల్డ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్తానండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.